నమస్కారం. హెచ్సివి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పడవల కాలువపై తెప్పోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చిన వైకుంఠపుర వాసుడు. విభిన్న అంశాల్లో నిరంతర కృషివరుడు నారాయణ రాధాకృష్ణమాచార్యులు నేటి తరానికి స్ఫూర్తి. వైకానస పండితుల నివాళి. మకర సంక్రాంతి పర్వదిన వేళ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు తెప్పోత్సవ శోభాయాత్రలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయ భాస్కరుడు ఉత్తరాయణ ప్రవేశం చేసిన మకర సంక్రాంతి శుభవేళ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం ఏర్పాటు చేసిన తెప్పోత్సవ శోభాయాత్రలో తెనాలి డీఎస్పీ బి జనార్దనరావు స్వామివారిని అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ ఆధ్వర్యంలో ఆలయానికి పడమర వైపున గల పడవల కాలువలో ప్రత్యేకంగా అలంకరించిన పడవలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు తెప్పోత్సవ శోభతో భక్తులకు దర్శనమిచ్చారు. విశేషంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. విఎస్ఆర్ కళాశాల వరకు పడవల కాలువలో కొనసాగిన తెప్పోత్సవ శోభాయాత్రలో కాలువకు ఇరువైపులా భక్తులు బారులు తీరి స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమాల విశిష్టతను ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ మీడియాకు వివరించారు. ధర్మకర్తల మండలి సభ్యులు, కార్యాలయ సిబ్బంది తెప్పోత్సవ వేడుకకు సహకరించారు. నమో వెంకటేశాయ. వైకుంఠపురం క్షేత్రంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు స్వామివారి తెప్పోత్సవంలో ఉభయ దేవీరులతో దర్శనమియ్యనున్నారు. గోదా కళ్యాణం మొన్న సంక్రాంతి రోజున ఘనంగా జరగడం జరిగింది. ప్రతి సంక్రాంతికి గోదా కళ్యాణం అనంతరం స్వామివారి తెప్పోత్సవంలో డిఎస్పీ ఆఫీస్ వరకు ఘనంగా ఊరేగింపుగా బయలుదేరి ఉన్నారు. కాబట్టి భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకుని తరించవలసిందిగా ప్రార్థన. సేద్యం, వైద్యం, నైవేద్యం ఈ మూడు విభిన్న రంగాలను ఔపాసన పట్టి నిర్విరామ కృషితో ఆచరణలో చూపిన ధన్యజీవి నారాయణ రాధాకృష్ణమాచార్యులని శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి సంస్థ వ్యవస్థాపకులు రొంపిచెర్ల వెంకట కిరణ్ కుమార్ పేర్కొన్నారు. వైద్య రంగంలోనూ, అర్చక రంగంలోనూ, వ్యవసాయ రంగంలోనూ రాణిస్తున్న వారిని గుర్తించి ప్రతి ఏటా శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్ట్ ద్వారా సత్కరించడం జరుగుతుందని తెలిపారు. చేబ్రోలు మండలం సేకూరు గ్రామం వేణుగోపాల స్వామి దేవాలయ అర్చకులు, ఆయుర్వేద వైద్య నిపుణులు తనకు సాధ్యం కానిది ఏదీ లేదు అంటూ సేద్యం కూడా చేసిన నారాయణ రాధాకృష్ణమూర్తి సంస్మరణ కార్యక్రమం గురువారం సేకూరు గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వికనస శ్రీనివాస ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ నారాయణ రాధాకృష్ణమూర్తి అర్చకుడుగా సేకూరు గ్రామానికి పరిమితం కాకుండా వ్యవసాయంతో పాటు వైద్యం చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన రాధాకృష్ణమాచార్యులు 4 తరాలు చూశారని అన్నారు. నేటి తరానికి వారి ఆశయాలు స్ఫూర్తిదాయకమని నివాళులర్పించారు. అదేవిధంగా రాధాకృష్ణమాచార్యుల పేరిట శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్టు తరపున ప్రతి సంవత్సరం ఆయన ఎంచుకున్న 3 రంగాల్లో నైపుణ్యం సాధిస్తున్న వారిని గుర్తించి తగు రీతిని సత్కరించడం జరుగుతుందన్నారు. రాధాకృష్ణమాచార్యులతో దగ్గర సంబంధం ఉన్న 4వ తరం కుటుంబ సభ్యులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వంశీ, సుదర్శన దుర్గాబాబు, రొంపిచెర్ల బద్రీనారాయణ, రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ యొక్క వైఖానసుల్లో వైద్యము, సేద్యము, నైవేద్యం అనేటువంటి యొక్క 3 రకాలుగా చెప్పబడతాయి. వాటిలో ప్రధానంగా వీరు ఆ మూడింటిని కూడా నిర్వహిస్తూ సుమారుగా ఇప్పుడు వారికి 106 సంవత్సరాలు వారికి ఆయుష్లో కూడా వారు చక్కగా ఎవరు వచ్చినా గుర్తించడము, అంతటి యొక్క వయసులో కూడా వారు గుర్తించడమే కాకుండా ఎవరికి ఏదైనా ఇబ్బంది ఉందా, ఎలా ఉన్నారు అంటే ఆయన 106 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి విధంగా మా వైఖానసుల్లో చాలా అరుదుగా ఎక్కడో కొన్ని వేల మందిలో ఒకరుగా అలా జీవించడం, చక్కని ఆరోగ్యంగా వారు ఉండడము, ఆ విశేషాన్ని చక్కగా వీరు మా అందరికీ అందించారు. ఈ వైభోగము ఇక్కడ ఈ గ్రామానికి తీరనటువంటి లోటు, అంటే మా వైఖానసులు అందరికీ తీరని లోటు అయినప్పుడు గ్రామానికి ఇంకా తీరని లోటు. ఆ వేణుగోపాలస్వామి వాళ్ళు ఐక్యం అవ్వాలని, వారు శాశ్వతంగా వైకుంఠలోక ప్రాప్తి కలగాలని చెప్పేసి కోరుతూ, మరి ఆ పిల్లలు కూడా క్రమశిక్షణగా పెంచి క్రమశిక్షణగా వాళ్ళకి ఎక్కడ ఎప్పుడు కూడా అసలు బద్ధకం లేకుండా ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసే తత్వం అలవాటు చేశారు. మరి ఇప్పటికి కూడా ఆ పిల్లలు కూడా, చిన్నపిల్లలకు కూడా అదే అలవాటు అయిపోయింది. మా ఉదయం వాళ్ళకి కూడా
కష్టపడటం అనేది బాగా అలవాటైపోయింది. జనరల్గా నేను అనకూడదు ఈ మాట, బ్రాహ్మణుల్లో సోమరతనం ఎక్కువ ఉంటుంది, కానీ ఈయన అట్లా ఒప్పుకునేవాడు కాదు. కష్టపడి పనిచేసేవాడు బాగా. వాళ్ళ పిల్లల్ని ఎవరిని ఖాళీగా ఉంచేవాడు కాదు. మరి అట్లాగే ఆయన యొక్క ఆత్మకి మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ, వైద్యం, సేద్యం, నైవేద్యం 3 రకాలుగా అందరికీ ఈ మాటలు తెలుసు, కానీ కొంచెం ఒక చిన్న ఉదాహరణ. అందరికీ రైతులు అంటే తెలుసు, అలాగే తాతగారికి కూడా పంట పొలాలు ఉన్నాయి. అలాగే వైద్యం, ఆయన ఆయుర్వేద్యంలోనూ అలాగే అలోపతిలోను రెండిట్లోనూ కూడా ప్రముఖులు. అట్లాగే శ్రీ సేకూరు గ్రామంలో చేసినటువంటి వేణుగోపాల స్వామివారి అర్చకులు. అలా 3 రకాలుగా వైద్యం, సేద్యం, నైవేద్యం 3 రకాలుగా అందరికీ సుపరిచితులు. అట్లాగే వారి యొక్క బంధుమిత్రులకు కానీ, అలాగే వారి యొక్క మనవడిని, అలాగే 4 తరాలు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా 4 తరాలు ఉన్నారు. అందరికీ తీరని లోటు. చివరి అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి అయినా ఏదో సందర్భంలో నేను వస్తూ వెళ్తూ ఉండేవాడిని తాతయ్య గారిని పలకరించి వెళ్ళటానికి. గత 2 సంవత్సరాల క్రితం కూడా కుటుంబ సమేతంగా జనవరిలో ఒకసారి, జనవరి 1 రోజున అందరిని వచ్చి పిల్లల్ని తాతయ్య గారికి చూపించి బాగా ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. అట్లానే మొన్న చనిపోవటానికి ఒక వారం ముందు కూడా నేను ఇక్కడ దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి ఎట్లా ఉంది ఆరోగ్యం చూసి వెళ్దామని వస్తే, ఏనా బాగున్నావా అని ఎంబడే కాసేపటికి కానీ ఫస్ట్ కొద్దిగా గుర్తుపట్టలేదు. తర్వాత ఇట్లా వివరం చెప్పిన తర్వాత వెంటనే ఆయన ఆ వయసుకి ఆ మేధాశక్తి ఇంకా ఉందంటే అది గొప్పతనం చాలా. చివరిలో కొద్దిగా ఒక 2 నిమిషాల తర్వాత గుర్తుపట్టి బాగా పలకరించి అమ్మ ఎట్లా ఉంది, పిల్లలు ఎట్లా ఉన్నారు అని అందరిని పలకరించారు. కాబట్టి ఆ తర్వాత వెంటనే వారం రోజుల తర్వాత అలా జరగటం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఆయన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలగాలని చెప్పేసి ఆ వైకుంఠవాసుని వేరుకుంటున్నాం. ఎంతో వైవిధ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ రాధాకృష్ణమాచార్య గారు గత 90 సంవత్సరాలుగా తెనాలి మండలానికి కాకుండా చేబ్రోలు మండలంలో కూడా అనేక గ్రామాల్లో వైద్యం చేస్తూ వారు మన్ననలు పొందారు, ప్రజలు మన్ననలు పొందారు. సేకూరు గ్రామంలో వేణుగోపాల స్వామి దేవస్థానం అర్చకుడిగా ఉండడమే కాకుండా ఈ సేకూరు గ్రామానికే పరిమితం కాకుండా వారి వైద్య సేవల్ని ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రాంతాలకి వారి వైద్య సేవలను విస్తరించి ఉన్నారు. ఎందుకంటే సేకూరు గ్రామంలో జన్మించినటువంటి ప్రతి ఆడబిడ్డ కూడా డాక్టర్ గారు అని ఎంతో ఆప్యాయతగా పిలిచేటువంటి గొప్ప వ్యక్తి రాధాకృష్ణమాచార్య గారు. అటువంటి మహనీయులు ఈ రోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయనకి మనందరి తరఫున కూడా ప్రత్యేకంగా సంతాపం తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు కూడా ఈ నారాయణ రాధాకృష్ణమాచార్య గారి కుటుంబ సభ్యులు మునిమనవలకు కూడా వైద్యం గురించి కానీ, సేద్యం గురించి కానీ, నైవేద్యం గురించి కానీ వారి కుమారులు తరబీదు ఇవ్వడమే కాకుండా వారిని కూడా దాంట్లో భాగస్వామ్యం చేస్తూ నేటి తరానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు ఈ రాధాకృష్ణమాచార్య గారి కుటుంబం. వీరు కూడా రానున్న రోజుల్లో అట్లాగే వారి తాతగారు చెప్పిన విధంగానే మనవాళ్ళు కూడా ఇలా అదే బాటలో పయనించాలని చెప్పని ఆకాంక్షిస్తున్నాము. అలాగే వికనస శ్రీనివాస ట్రస్ట్ తరఫున కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ప్రతి ఏటా వారి వర్ధంతి రోజున మేము ఒక రంగానికి సంబంధించిన నిష్ణాతులకి వారి పేరు మీద స్మారక పురస్కారం ఇద్దామని చెప్పని మేము ప్రకటించుకున్నాము. ప్రతి ఏటా కూడా వికనస శ్రీనివాస ట్రస్ట్ తరఫున వైద్యం, నైవేద్యం, సేద్యం చేసే ఆ 3 రంగాలలో నిష్ణాతులైనటువంటి వారిని ఎంచుకొని కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో వారి ఎంపిక చేసిన వ్యక్తికే ట్రస్ట్ అనేది పారితోషికంగా 5,116 రూపాయలు ప్రతి ఏటా ఇవ్వడం జరుగుతుందని చెప్పని సభాముఖంగా తెలియజేస్తున్నాం అన్నమాట. అది వచ్చే సంవత్సరం వారి యొక్క సంవత్సరికాల రోజునే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము ప్రారంభం చేస్తామని చెప్పని వికనస శ్రీనివాస ట్రస్ట్ తరపున ఈ రోజున మేము వాగ్దానం చేసి ఉన్నాం. కొత్త అల్లుళ్ళు గొంతెమ్మ కోరికలు తీర్చుకునే తెలుగువారి సాంప్రదాయ పండుగ మకర సంక్రాంతి వేళ ఆ అల్లుడికి అత్తవారింట లభించిన ఆతిథ్యం అదుర్సనే చెప్పాలి. 3 రోజుల ముచ్చటైన సంక్రాంతి వేడుకల్లో మకర సంక్రాంతి పర్వదినాన్ని గురువారం పట్టణ పరిసర గ్రామాల్లో ఆధ్యాత్మిక ఆనందాన్ని జోడించి ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అపురూపమైన ఈ పండుగ వేళ కొత్త అల్లుళ్లు అత్తవారిళ్లకు వచ్చిన సందర్భంలో ఘనంగా అల్లుడికి భోజనం పెట్టాలని 10 రకాల పిండి వంటలతో పసందైన సంక్రాంతి విందు ఏర్పాటు చేస్తే సంక్రాంతి భోజనము సంతోషమైన విందు అనే భావన అల్లుడికి కలుగుతుంది. ఇందుకు భిన్నంగా గోదావరి జిల్లాల వారిని స్ఫూర్తిగా చేసుకుని సంక్రాంతి పండుగ వేళ ఎప్పటి నుంచో తన మనసులో ఉన్న కోరిక నెరవేర్చుకున్నారు ఆ అత్తమామలు. పరిస్థితి చూసి అవాక్కయ్యే పరిస్థితికి అల్లుడికి ఏర్పడింది. ఈ వింతకు ఆంధ్ర ప్యారిస్ తెనాలి పట్టణమే వేదికైంది. స్థానిక నందులపేటలో నివాసముండే కనికచర్ల రమాకాంత్ పెద్ద కుమార్తె భవ్యలిఖితను నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన సుధీష్ కుమార్కు ఇచ్చి 6 నెలల క్రితం వివాహం చేశారు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగకు తెనాలి వచ్చిన అల్లుడికి మకర సంక్రాంతి వేళ 130 రకాల పిండి వంటలతో షడ్రుచులు మేళవించేలా సంక్రాంతి భోజనం ఏర్పాటు చేశారు అత్తమామలు.
ఆ వింత చూసి అవాకయ్యే పరిస్థితి ఆ అల్లుడు సుధీష్ కుమార్కు ఏర్పడింది. ఈ వింత మీడియా దృష్టికి వెళ్లడంతో విశ్వమంతా వెలుగు చూసింది. మరి ఈ సంక్రాంతి వింత సందర్భాన్ని ఆ కుటుంబ సభ్యులు మీడియాతో పంచుకున్నారు. కొత్త అల్లుడికి మర్యాద అవసరమే, ఈ తరహాలో చేసే మర్యాద అత్తమామల అభిమానానికి హద్దులు లేవనే చెబుతుంది. మొత్తానికి సంక్రాంతి సంబరాల్లో కనికిచెర్ల వారి ఇంట అల్లుడికి జరిగిన మర్యాద ఆంధ్ర ప్యారిస్కు మరో గుర్తింపు తెచ్చింది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మాది నెల్లూరు అండి, ఆత్మకూరు వాస్తవ్యులు. మేము తెనాలి కనికిచెర్ల వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాము. ఈరోజు సంక్రాంతి సందర్భంగా మా మామగారు ఇవన్నీ ప్లాన్ చేశారు. మా పెద్ద మామగారు, అత్తయ్య, వదిన వాళ్ళు అందరూ చాలా ఆనందంగా అనిపించింది, చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఇన్ని చూడడమే ఫస్ట్ టైం, ఇంక తింటామో లేదో తెలియదు. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు మా ఇంట్లో వాళ్ళందరూ, అని చాలా హ్యాపీగా ఉంది. సంక్రాంతి సందర్భంగా మా అల్లుడిని నెల్లూరు సుధీష్ కుమార్ మా వీళ్ళందరికీ మంచి విందు ఏర్పాటు చేయడం జరిగింది. మాకు కోరిక, ఎప్పటి నుంచో ఉన్న కోరిక అయ్యేలా మేము నెరవేర్చుకొని చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉన్నాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు గత 5 నెలల క్రితం మా పెద్దమ్మాయి భవినికిత మ్యారేజ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం సంక్రాంతికి మా అల్లుడు సుధీష్ కుమార్ గారు రావడం, వారికి ఏదైనా సరే మనం సర్ప్రైజ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మా అన్నగారు, మా పెద్దమ్మాయి కీర్తి కానివ్వండి, వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా, మా వదిన, వీళ్ళందరూ కూడా చాలా కోఆపరేషన్తో మంచిగా వాళ్ళందరికీ సర్ప్రైజ్ చేద్దాం మనం అని చెప్పేసి ఇన్ని రకాల పిండి వంటలు 126 మినిమం తగ్గకుండా పైనే ఉంటాయి. అన్ని రకాల పిండి వంటలు తయారు చేసి ఈ రోజున వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామనే ఉద్దేశంతో చేయడం జరిగింది. వాళ్ళు ఎంతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మకర సంక్రాంతి పర్వదిన వేళ మహామహిమాన్వితుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య చరితాన్ని మృదు మధురమైన కంఠధ్వనితో బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి చేసిన ప్రవచనం అశేషంగా పాల్గొన్న ఆబాల గోపాలాన్ని విశేషంగా ఆకట్టుకుంది. తెలుగువారి సాంప్రదాయ పండుగ సంక్రాంతి ఆధ్యాత్మిక వేడుకలు మండలంలోని పెదరావూరు గ్రామంలో వేంచేసి ఉన్న అవధూత దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమ ప్రాంగణంలో స్వామీజీ సమక్షంలో భక్తిముక్తిదాయకమైన పలు ఆధ్యాత్మిక సేవలను ఈ నెల 11వ తేదీ నుండి నిర్వహిస్తున్నారు. 17వ తేదీ వరకు కొనసాగే కార్యక్రమాల్లో భాగంగా ఆదిత్యుడు దక్షిణాయనం వీడి ఉత్తరాయణంలో ప్రవేశించే శుభ సమయమైన మకర సంక్రాంతి పర్వదిన వేళ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పర్యవేక్షణలో ఉదయం 7 గంటలకు ఆదిత్య హోమం, యజుర్వేద పారాయణం, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ కార్యక్రమంలో శ్రీచక్ర అర్చన పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ ఆంజనేయ స్వామివారి దివ్య చరితాన్ని బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి భక్తులను అలడించే తీరుగా ఈ రోజున మధురమైన భాషణతో ప్రవచన కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. నేను చాలా మంచివాణ్ణి స్వామి, అమ్మ మాట వింటాను స్వామి, నాన్న మాట వింటాను స్వామి, గురుదేవులను సాక్షాత్తు గురు బ్రహ్మ గురు విష్ణు అలాంటి త్రిమూర్తి స్వరూపంగా నేను భావిస్తాను స్వామి అని ఎప్పుడైతే వినయంతో పలికాడో, నాయనా నేను ఒక చోట నిలిచేటువంటి వాడిని కాదు కదా, నా వెంట ఎలా వస్తావు ఈ చిన్న వయసులో అంటే, ఉదయించేటువంటి గిరి మీద ఒక కాలు ఉంచి అస్తమించేటువంటి గిరి మీద మరొక కాలు ఉంచి, మరొక విశేషం ఏమిటి అంటే, నేను మీరు ఎటు తిరిగితే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎటు తిరిగితే అటు ముఖం పెట్టి నేను విద్య నేర్చుకుంటాను. గురుదేవులు అలా పయనిస్తున్నారు అనుకోని మనకు దర్శన భాగ్యం కలిగించడానికి మధ్యలో మనం ఇలాగే కూర్చోకూడదు. వెంటనే ఏం చేయాలి, ఇటు తిరిగి మన ముఖాన్ని గురుదేవుని వైపు ఉంచాలి.
పడవల కాలువపై తెప్పోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చిన వైకుంఠపుర వాసుడు. విభిన్న అంశాల్లో నిరంతర కృషివరుడు నారాయణ రాధాకృష్ణమాచార్యులు నేటి తరానికి స్ఫూర్తి. వైకానస పండితుల నివాళి. ఈ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.